అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందరికి ఒక లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను. చాలా సింపుల్గా చేసుకొచ్చేది, పిల్లలకు కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 చెంచాల నూనె పోసుకొని ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను సన్నగా కోసుకుని విధంగా వేసుకోవాలి. ఎర్రగడ్డలు మనకు ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మామూలుగా మగ్గితే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా నిలువ కోసి ఇందులో వేసుకోవాలి. ఒక్క 2 సెకండ్లు అలాగా మనకు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లో ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు మనకు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలు కోసుకుని ఈ విధంగా వేసుకుందాము. ఇది మీకు టమాటా రైస్ లైట్గా బగారా రైస్లా ఉంటుంది. ఇప్పుడు మనకు టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకునేసి బాగా మసాలాను కలుపుకుందాము. ఇది కూడా మనకు టమాటాలు బాగా మెత్తపడి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంటుంది ఇప్పుడు, ఎందుకంటే గరం మసాలా కొంచెం పడింది కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పడింది కాబట్టి మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంటుంది. ఇప్పుడు ఏం చేద్దంటే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక గుప్పిడి వేసుకొని ఇది కూడా ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము. ఇది మీకు లంచ్ బాక్స్లో అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టిన వైట్ రైస్ ఉంది, ఆ వైట్ రైస్ను మొత్తం కడాయిలో ఉన్న మసాలాలు వేసి 4 పక్కల బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం బాగా మసాలా పట్టేలాగా మనము అన్నం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదైతే మంచి ఫ్లేవర్తో రైస్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంటే బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. చూసారు కదా, మన టమాటా లైట్గా బగారా మసాలా వేసి అన్నం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.